కమల్ చెప్పిన రియల్ మాఫియా కథ. కమల్ హాసన్ ఈ పేరు చెప్తేనే ఎవరికి ఎల్లలు గుర్తురావు. వరల్డ్ వైడ్గా ఉన్న అతి కొద్ది మంది గొప్ప నటుల్లో కమల్ ఒకరు. తెలుగులో కూడా ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. అయితే తెలుగు తమిళ చిత్రాల్లో టాప్ స్టార్గా కొనసాగుతున్న టైంలోనే 1981లో ఏక్ తుజే కేలియా మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. అయితే బాలీవుడ్లో కొద్ది కాలమే వర్క్ చేసి ఆ పరిశ్రమ నుంచి తప్పుకున్నాడు కమల్. అసలు కమల్ హాసన్ ఎందుకు అలా చేశాడు? అందరూ బాలీవుడ్లో వెలిగిపోవాలని తహతహలాడుతున్న తరుణంలో కమల్ ఎందుకు బాలీవుడ్ని వదులుకున్నాడు? ఆ విషయాన్ని రీసెంట్గా రివీల్ చేశాడు ఈ లోకనాయకుడు. ఏక్ తుజే కేలియా తర్వాత గిరఫ్తార్, దేకా ప్యార్ తుమ్హారా, హే రామ్, విక్రమ్ చిత్రాలు బాలీవుడ్ అదిరిపోయే కలెక్షన్లు రాబట్టాయి. అయితే కెరీర్ బిగినింగ్లో కమల్కి ఫినాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి. మరోపక్క బాలీవుడ్లో అవకాశాలు వెలువెత్తాయి. అయినా కానీ బాలీవుడ్ని వీడాడు కమల్. దానికి కారణం మాఫియా. అప్పట్లో బాలీవుడ్లో మాఫియా జాడలు ఎక్కువగా ఉండేవి. బాలీవుడ్ ఇండస్ట్రీ మీద వారి పెత్తనం కొనసాగేది. హీరోలు, హీరోయిన్లు మాఫియా కనుసన్నలోనే పనిచేయాల్సి వచ్చేది. ప్రొడక్షన్ రంగంలో మాఫియా కీలక పాత్ర పోషించేది. ఆ మాఫియాతో కమల్ చేతులు కలపలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వారిచ్చే బ్లాక్ మనీ కోసం ఆశపడలేదు. అండర్ వరల్డ్కి కూడా కమల్ లొంగలేదు. నటుడిగా నిజాయితీగా బతకాలని నిర్ణయించుకున్నాడు. థగ్ లైఫ్ ఇంటర్వ్యూలో భాగంగా ఆ పాత విషయాన్ని కమల్ రివీల్ చేశాడు. అయితే అంతకుముందే ఈ విషయాన్ని ఓ సందర్భంలో ప్రస్తావించాడు కమల్ హాసన్. అప్పుడు చెప్పిన డీటెయిల్స్ ఓసారి చూద్దాం. మాఫియా సంబంధాలు, నల్లధనంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని కమల్ నిర్ణయించుకున్నాడట. అయితే అవినీతి లేకుండా పెద్ద స్టార్ కావడం సాధ్యమేనా అని తనను తాను ప్రశ్నించుకుంటే సాధ్యమే అన్న సమాధానం వచ్చిందంట. అందుకే నేనే ప్రత్యక్ష నిదర్శనం అని సగర్వంగా చెప్పుకున్నాడు కమల్. అయితే అంతకుముందు కెమెరామ్యాన్ విన్సెంట్ కూడా అలాగే బాలీవుడ్ నుంచి తప్పుకున్నాడని కమల్ అప్పుడు గుర్తు చేశారు. బ్లాక్ మనీని తానెప్పుడు ముట్టుకోలేదని చెప్పుకొచ్చాడు. మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినా కమల్ లెక్క చేయలేదట. దట్ ఈస్ కమల్ హాసన్.